మమ్మీకి డాడీకి వందనాలు. ఇక్కడికి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. నా పేరు శ్రీధర్, మా ఊరి పేరు అలివేలు. నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి జీవించును. ద్వితీయోపదేశం కాండం 7వ అధ్యాయం 13వ వచనం. వెరీ గుడ్. డాడీకి మమ్మీకి వందనాలు. ఇక్కడికి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. నా పేరు సింధు, మా ఊరి పేరు కందులవారిగూడెం. కొత్త నిబంధన 28 పుస్తకాలు: మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యాలు, రోమియోలకు, 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, 1 దశలోనిక, 2 దశలోనిక, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలోమోను, హెబ్రీ, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోధ, ప్రకటన. వెరీ గుడ్. నెక్స్ట్ బాయ్స్ రండి. ఆపత్కాలమందు నీవే ఆశ్రయము. ఇర్మియా 17:17. వెరీ గుడ్ అన్న. నెక్స్ట్ మమ్మీ ఇచ్చిండో పెట్టుకోవాలా. మమ్మీకి డాడీకి వందనాలు. ఇక్కడికి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. నా పేరు హర్షవర్ధన్, మా ఊరి పేరు దాసేపాలెం. పాత నిబంధన మొత్తం 39. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశం, యోషువ, న్యాయాధిపతులు, రూతు, 1 సమూయేలు, 2 సమూయేలు, మధ్య వృత్తాంతాలు, 2 దేశాలు, ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరకీర్తనలు, యెషయా, ఇర్మియా, విలాపనామం, హిజ్కియా, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోహాను, మీకా, నబూకు, హబక్కూకు, జెఫన్యా, జెకర్యా, హగ్గయి, మలాకి. వెరీ గుడ్. చూసావుగా? వెరీ గుడ్. జడ్జిమెంట్ నీదే. మమ్మీకి డాడీకి వందనాలు. ఇక్కడికి వచ్చిన అందరికీ వందనాలు. నా పేరు సిద్ధార్థ, మా ఊరి పేరు అలివేలు. నీవు చెయ్యి పనులన్నింటిలోనే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆదికాండం 21 అధ్యాయం 22 వచనం. మమ్మీ కోసం గిఫ్ట్ కోసం రా. నెక్స్ట్ మమ్మీకి డాడీకి వందనాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. నా పేరు విద్యామృత, మా ఊరి పేరు అలివేలు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించెను. సామెతలు 17వ అధ్యాయం 17వ వచనం. వెరీ గుడ్. దేవదత్త చెప్పమ్మా. ఇక్కడ వచ్చిన అందరికీ వందనాలు. నా పేరు చంద్రిక, మా ఊరి పేరు అలివేలు. నేను నిన్ను భద్రంగా కాపాడేదాను. ఇర్మియా 40వ అధ్యాయం 4వ వచనం. వెరీ గుడ్. చిన్నపిల్ల చక్కగా ధైర్యంతో చెప్పింది. మీరు చెప్ప కూడా గట్లి కొట్టలేదు. చెప్పలేదు కదా. నా పేరు జయంత్, మా ఊరి పేరు అలివేలు. నమ్ముకునే వారు ధన్యులు. వారిని నమ్ముకున్న ఇర్మియా 17వ అధ్యాయం. వెరీ గుడ్ అమ్మ. గాడ్ బ్లెస్ యు. మమ్మీ డాడీకి వందనాలు. ఇక్కడికి వచ్చిన మా ఊరి పేరు అలివేలు. నా పేరు గౌరవసాయి. ఆదియంలో వాక్యమును, వాక్యము దేవుడు, వాక్యము దేవుడైందును. యోహాను 1వ అధ్యాయం 1 వచనం. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్
రావాలా, బంగారు పళ్ళెం కావాలని రావాలా మరి అందరూ. మమ్మీకి డాడీకి వందనాలు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. నా పేరు మనోహర్, మా ఊరి పేరు అడిగేది. హృదయంలో దైవకుల కలిగి ఆయన ప్రావులందు మంచివారని తండ్రి నిత్యము కనుగు నీ చేతులు కష్టార్జితం అనంతని చిదవు. నీకు ధన్యుడవు, నీకు మేలు కలిపి నీ లోకిత నీ భార్య పనిచి ద్రాక్ష వల్ల వల్ల నిందరు కీర్తనలు 108వ అధ్యాయం 1 నుంచి 2. ఇక్కడ ప్రవచనం చెప్పడం, మమ్మీ వైపు చూడటం. ఆవిడ ఇచ్చే టోపీ కోసం చెప్తున్నారు, కంగారు చెప్తూ ఇలా చూస్తున్నారు. శాతాన్ని ఇక్కడ చెప్తారా? చెప్పరా? చిన్నపిల్ల చెప్పరా? మమ్మీకి డాడీకి వందనాలు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. నా పేరు కీర్తన, మా ఊరి పేరు అలివేలు. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువారు ధన్యులు. కీర్తనలు 110వ అధ్యాయం 111వ వచనం. God bless you. మమ్మీకి డాడీకి వందనాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. నా పేరు సహర్షిని, మా ఊరి పేరు అలివేలు. యెహోవాను బట్టి సంతోషించిన ఆయన మీ హృదయవాంఛనలను తీర్చున్నాం. కీర్తనలు 37వ అధ్యాయం 4వ వచనం. వెరీ గుడ్ అమ్మా. గాడ్ బ్లెస్ యు అమ్మా. గార్ల గురించి వచ్చింది మా శాత కూతురు. రమ్మ పని జరిగింది. మొత్తం శాత అనిపించుకున్నారా? మొత్తానికి మా శాత రాసేసుకొని. వెరీ గుడ్ అన్న. గాడ్ బ్లెస్ యు. ఇంకా మొత్తం మమ్మీ టోపులు బాగానే పని అవుతున్నాయి. నా పేరు పూజ. యేసయ్య వాద్యం 17 వచనం. ఏమమ్మా? వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. చప్పలు కొట్టండి రా బాబు. టోపీ రా. వెరీ గుడ్ అమ్మా. మీరు చప్పట్లు గట్టి కొట్టకే పిల్లలు నీరసం చెప్తున్నారు. అందరు భోజనం చేశారమ్మా? చెప్పండి, భోజనం చేశారు లేదా? మరి చేసినప్పుడు చేతులు పని చేస్తున్నాయి లేదా? అలా కాదమ్మా, మీరు పళ్ళు బయట పట్టకండి, దానికి సమయం ఉంది. చేతులు పని చేస్తున్నాయా? 2 చేతులు బయట తెస్తే దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మీరు సౌండ్ మాత్రం అక్కడికి వినిపిస్తుంది, ఆ పక్కోడికి గట్టి చెప్పాలి. ఇప్పుడు ఇంకెవరమ్మా? లాస్ట్కి వచ్చి బాగా చెప్పినోడికి బంగారు పల్లెం ఉంది. రే బాబు, మీకు ఎవరు కూతురా? రే బాబు, మీకు వద్దా? రండి ఇది చేద్దాం, రండి ఇది చేద్దాం, రండి రా, రైట్ ఇది చేద్దాం, రండి పంచాయతీ చేద్దాం, రండి రా. అరే అలా పాడపడతా మర్రా. రే రండి ఇది చేద్దాం, రండి రా. బంగారు పల్లె వద్దా? ఏ ఊరు మంది? లేకనరా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా బాగా చెప్తున్నారు. మీ
మీ వాయిస్ కోరికలాగా ఉంది చెప్పమ్మా. క్రీస్తునాథ్ పుట్టెను హల్లెలూయా. నువ్వు గానబోతులాగా ఉన్నావు. బయటికి వెళ్తున్నారా? చెప్పు, ఏదో చెప్పు. క్రీస్తుని పుట్టినని చెప్పు. హ్యాపీ క్రిస్మస్ అని లేకపోతే మేరీ క్రిస్మస్ అని బాగానే పడింది. అప్పుడు క్రిస్మస్ క్రిస్మస్ అని చెప్పు. పుట్టిన మళ్ళీ చెప్పు. క్రీస్తునాథ్ పుట్టెను హల్లెలూయా. అందరికీ వందనాలు. నా పేరు శాబ్దిక. మా ఊరి పేరు అలివేలు. మహోన్నతిని చాట నిర్వహించేవాడు, సర్వశక్తిని నశ్రమించేవాడు. ఆయన నా కోసం, నా కోట. నేను అనుకున్నాను చాట నివసించేవాడు, సర్వశక్తిని నశ్రమించేవాడు. ఆయన నా కోసం, నా కోట. నేను నమ్ముకున్నాను. ఆ దేవుడని నేను గురించి చెప్పుతున్నాను. కీర్తనాలు 91 అధ్యాయం 1-2 వచనాలు. హల్లెలూయా. జన్మించెను ఇమ్మానుయేలు, మనతో కూడా నడిచే దేవుడే. జన్మించెను ఇమ్మానుయేలు, మనలో హృదిలో నిలిచే ప్రభువే. జన్మించెను ఇమ్మానుయేలు, మనతో కూడా నడిచే దేవుడే. జన్మించెను ఇమ్మానుయేలు, మనలో హృదిలో నిలిచే ప్రభువే. యేషువా క్రీస్తువా, ఈ రైలు దీపమా నిత్యుడా, మా రాజువా చీకటిలో కాంతిమా. యేషువా క్రీస్తువా, ఈ రైలు దీపమా నిత్యుడా, మా రాజువా చీకటిలో కాంతిమా. జన్మించెను ఇమ్మానుయేలు, మనతో కూడా నడిచే దేవుడే. జన్మించెను
నాదుడే మనలో చేరనే పశువుల వాడలో పసివాడే వచ్చనే ప్రాణనాదుడే మనలో చేరనే మెస్సయ్యా పుట్టెను దేవుని వరముగా మెస్సయ్యా పుట్టెను మనకై ప్రేమగా మెస్సయ్యా పుట్టెను దేవుని వరముగా మెస్సయ్యా పుట్టెను మనకై ప్రేమగా మన లోకములో మన మనసులలో మన లోకములో మన మనసులలో యేషువా క్రీస్తువా ఈ రేయిలో దీపమా నిత్యుడా మా రాజువా చీకటిలో కాంతివా యేషువా క్రీస్తువా ఈ రేయిలో దీపమా నిత్యుడా మా రాజువా చీకటిలో కాంతివా జన్మించెను ఇమ్మానుయేలు మనతో కూడా నడిచే దేవుడే జన్మించెను ఇమ్మానుయేలు మనలో హృదిలో నిలిచే ప్రభువే దేవుని స్తోత్రం హల్లెలూయా మరి మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మంచిది. మరి సాంగ్ ధర్మాడోళ్ళు రండి, మరి కానీ డ్యాన్స్ ఉందమ్మా. దాంట్లో దాందే డ్యాన్స్ ఉందా దాని లేదా దాని మధ్యలో పెట్టకూడా. ఈ పాటకి కొరియోగ్రాఫర్ చేసినట్టు వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళు ఉండాలి ఇక్కడ. ఆ పాట తెలియకుండా ఎలాగా? ఓకే.
ఇప్పుడే ట్రైన్ చేసిందా కాదా అమ్మా? ఇది ఇప్పుడే ట్రైన్ చేసింది. ఇంకా పాట ఉంది మంచిగా. తర్వాత అలివేరు నుంచి వచ్చిన వాళ్ళు అమ్మా ఇక్కడ పాట కూర్చోండి, వెనక కూర్చోండి. ఇద్దరనా తల్లి? ముగ్గురా? అది 11 రా రా. మీరు పిల్లలు వేసినప్పుడు చక్కగా మీ చేతులు కాలుగున్నప్పుడు చప్పలు కొట్టాలి, వాళ్ళు ఎంకరేజ్మెంట్ గా ఉంటది. ఇంకో విషయం, డాన్స్ చేసేటప్పుడు ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దు. నాని ఇక్కడ ఇప్పుడుమ్మా అనంతరం ఓకే ఓకే స్టార్ట్. ఎవరు అడ్డు తిరగొద్దు, ఎవరు
నిత్య రాజ్యమును నాకిచ్చెను. ఆహా ఆనందమే, ఓహో సంతోషమే, యేసుక్రీస్తు జన్మించెను. ఆహా ఆనందమే, యేసుక్రీస్తు జన్మించెను. ఓహో సంతోషమే, ఆహా ఆనందమే, ఓహో సంతోషమే, యేసుక్రీస్తు జన్మించెను. ఆహా ఆనందమే, యేసుక్రీస్తు జన్మించెను. ఓహో సంతోషమే, యేసే లోక రక్షకుడని, విడిపించువాడు క్రీస్తుని. యేసే లోక రక్షకుడని, విడిపించువాడు క్రీస్తుని. ప్రకటించే ఆనందము, ప్రచురించే సంతోషము, ప్రకటించే ఆనందము, ప్రచురించే సంతోషము. ఆహా ఆనందమే, ఓహో సంతోషమే, యేసుక్రీస్తు జన్మించెను. ఆహా ఆనందమే, యేసుక్రీస్తు జన్మించెను. ఓహో సంతోషమే, ఆహా ఆనందమే, ఓహో సంతోషమే, యేసుక్రీస్తు జన్మించెను. ఆహా ఆనందమే, యేసుక్రీస్తు జన్మించెను. ఓహో మంచిది, చెప్పులు కొడతాం. చక్కగా ఇటువంటి చిన్నారికి దేవుడు దీనికి ఆశీర్వదించింది గాక. తర్వాత ధర్మావిడే ఇంకేముందమ్మా? లేవా? అలివేరు అని ఉందా? ఓకే, మంచిది. అందరు లేచి నిలబడదాం. మరి మమ్మీ ఆరాధన నడిపిస్తారు. అది అందరు లేచి నిలబడదాం. కింద ఉన్న వాళ్ళు కూడా రావాల్సిందిగా మరి కోరుతా ఉన్నాం. కింద ఇంకా ఆయా స్థలాల్లో ఉన్నటువంటి స్తోత్రం 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 భగవంతుడానికి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా, నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెనే. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా, నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెనే. నన్ను క్షమించెనే, నన్ను కరుణించెనే, నన్ను స్థిరపరచెనే, నన్ను ఘనపరచెనే. నన్ను క్షమించెనే, నన్ను కరుణించెనే, నన్ను స్థిరపరచెనే, నన్ను ఘనపరచెనే. యేసయ్యా 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 ఓ యేసయ్యా అందరం పాడదాం. అందరం పాట పాడుతూ ఆరాధన చేస్తూ చప్పట్లు పాడదాం. ఓ యేసయ్యా, నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా, నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెనే. చప్పట్లు కొడదాం ఉద్యోగంగా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తా ఉన్నాడు. ఇక కింద ఎవరేమంటే పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆరాధనలో ప్రతి ఒక్కరము కూడా పాల్గొంటున్నాం. నేను నిన్ను విడచినను, నీవు నన్ను విడువలేదయ్యా. దారి తప్పి తొలగిన
నీ దారిలో నన్ను చేర్చినావయ్యా నీ ప్రేమ థ్యాంక్ యూ పరిశుద్ధాత్మడా యేసయ్యా అందరూ చప్పట్లు కొడుతూ నోరు తెరవండి. థ్యాంక్ యూ పరిశుద్ధాత్మడా నీకు వందనాలయ్యా. నీ చేతిలో నన్ను దాచినావయ్యా జ్వాలలు నాపై లేచినాను, నీ ఆత్మతో నన్ను తాకినావయ్యా జలములు నన్ను చూచినాను, నీ చేతిలో నన్ను దాచినావయ్యా జ్వాలలు నాపై లేచినాను, నీ ఆత్మతో నన్ను తాకినావయ్యా. నీ కృపకు నేను ఆమేన్. Yes, మగవాళ్ళు అందరూ చప్పట్లు కొడదాం. ఆమేన్. యేసయ్యా, 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 నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా నీ కృప చెలయేరునా నాలో ప్రవహించెనే ఆదిన స్థితి నుండి నాలుపైకి కొంతమంది చప్పట్లు కొట్టలేదు, అందరూ చప్పట్లు కొట్టండి. నీ మహిమతో నింపి థ్యాంక్ యూ. సేవలో నన్ను నిలిపావయ్యా దేవుని మహిమ నిన్ను గొప్పను కాక. ఆదిన స్థితి నుండి నన్ను పైకి లేపినావయ్యా నీ మహిమతో నింపి నీ సేవలో నన్ను నిలిపావయ్యా నేనివ్వగలను నీ కృపకు నేను వెలకట్టలేను నీ త్యాగము నేనివ్వగలను నీ కృపకు నేను వెలకట్టలేను నీ త్యాగము యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 థ్యాంక్ యూ. యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా నీ ప్రేమ థ్యాంక్ యూ. నీకై వెలిగించెనే
నీ సన్నిధి ఆవరించను గాక. ప్రతి ఒక్కరిని కూడా అభిషేకించను గాక. అగ్నితో నింపను గాక. నీ ఆత్మ ప్రతి ఒక్కరిలో కూడా అల్లాడును గాక. అల్లాడును గాక. Receive the power. ఇప్పుడే ప్రతి ఒక్కరి మీద ఒక మహిమలాగా అల్లాడుతా ఉన్నాడు. Receive the power. మా ప్రియ తండ్రి మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మీ నామాన్ని బట్టి స్తుతిస్తున్నామయ్యా. మీ నామంలో ఆరాధిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తున్నామయ్యా. నీకే స్తోత్రాలు. ఈ స్తోత్రమంతా కూడా ప్రభువా నీ రెక్కల చాటున మమ్మల్ని దాచి నీ రెక్కల చాటున భద్రపరిచిన యేసయ్యా. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీలా ఉండాలని, నీతో నడవాలని, నిన్నే చూడాలని, నిన్ను నాలో చూపాలని యేసయ్యా. నీతో నడవాలని, నిన్నే చూడాలని, నిన్ను నాలో చూపాలని యేసయ్యా. చూపయ్యా నీ కృపా యేసయ్యా. చూపయ్యా నీ కృపా. నీలా ఉండాలని, Amen. నీతో నడవాలని, నిన్నే చూడాలని, నిన్ను నాలో చూపాలని యేసయ్యా. రెండోసారి ప్రతి ఒక్కరు కూడా Thank you, Lord. థ్యాంక్ యూ. అబ్రహాము నీకు స్నేహితుడని, దానియేలు బహు ప్రియుడని. అబ్రహాము నీకు స్నేహితుడు, అవునయ్యా. దానియేలు నీకు నమ్మకస్తుడు. అబ్రహాము నీకు
నీలో ఉండాలని, నీతో నడవాలని, నిన్నే చూడాలని, నిన్ను నాలో చూడాలి. రాత్రికాల సమయంలో అనేక హృదయాలతో నిన్ను స్తుతిస్తున్నాము రాజా. నీకే మహిమ, నీకే మహిమ, మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తున్నామయ్యా. మా స్తుతులన్నీ నీకే అర్పిస్తున్నాము తండ్రి. నీ పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సర్వోన్నతమైన స్థలములలో మీకే మహిమ, మీకే మహిమ యేసయ్యా. నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ స్తుతులన్నీ నీకు అర్పించుకుంటూ నీ నామములో ఆరాధించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోవలసిందిగా మిమ్మల్ని అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం. మంచిది. ఈరోజు మన జీసస్ లవింగ్ కేర్ మినిస్ట్రీ తరఫున మన సంఘాలలో మరి యొక్క ప్రధానమైనటువంటి ధర్మావళిలో ఈరోజు ఏర్పాటు చేసిన యొక్క క్రిస్మస్ వేడుకలకి వచ్చిన మీరందరికీ మన సంఘాల తరఫున మీకందరికి మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మరి ఆయా స్థలాల్లో నిల్చున్న వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ ప్లేస్ ఉంది, మరి ఆ ప్లేస్లో కూర్చోవలసిందిగా మిమ్మల్ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే సమయం చాలా అతీతమైంది. కాలానికి అనుగుణంగా మన కార్యక్రమాలన్నీ ఒక సిస్టమేటిక్ గా మరి ముందుకు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఆ సమయాన్ని గౌరవిస్తూ మనం చేసే పనులు కూడా సక్రమంగా ఉండాలి. కాబట్టి ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దానికి సహకరించవలసిందిగా మరొకసారి పేరున మీ ప్రత్యేకమైనటువంటి దాని వందనాలు తెలియజేస్తూ, దయచేసి అందరూ కూడా మీ చేతుల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాలని మరి తెరవలసిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాం. తర్వాత మీరు తీసుకువచ్చిన మీ చేతిలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ గ్రంథాలని మరి తీయవలసిందిగా మిమ్మల్ని అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, మరి సమయంలో లేఖన పఠనము వాక్య పఠనములు మరి చదవలసిన అవసరం మనకుంది. దాని ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి. కాబట్టి మన మధ్య ఉన్నటువంటి కె రమేష్ వచ్చి లూకా సువార్త 1:26 నుంచి 30 వరకు చదివి వినిపిస్తారు. దయచేసి అందరూ మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలని తీయవలసిందిగా కోరుతూ లూకా సువార్త 1:26 నుంచి 35 వరకు మన మధ్య ఉన్నటువంటి రమేష్ చదివి వినిపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 1:26 నుంచి 35 వరకు చదువుకుందాం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను.
అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయాలలో ఫలింపజేయను గాక. తర్వాత రెండవ వాక్య పఠనం మన మధ్య ఉన్న జోసెఫ్ గారు వస్తారు. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 7 వరకు. రండి జోసెఫ్ గారు. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 7 వరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గలతీయుల పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు చదువుకున్నాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమును లోబడి ఉన్న వారికి విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వారయ్యను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్ట తన కుమారుని ఆత్మను దేవుడు తన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. ఈ చిన్న వాక్యం దేవుని దీవించును గాక. ఆమేన్. మూడవగా మన వాక్యం సంఖ్యాకాండము 24వ అధ్యాయము 15 నుంచి 17 వరకు. రెండు ప్రేమసం గారు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 15 నుంచి 17 వరకు మన మధ్య ఉన్నటువంటి ప్రేమసం గారు వచ్చి చదివి వినిపిస్తారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 15 నుంచి 17 వరకు. ఉపమాన రీతిగా ఇట్లా నేను బెయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్ను తెరిచిన వాణిని వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నిరిగిన వాని వార్త. అతడు పరిశుద్ధుడై కన్నులు తెరిచి పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతము కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపము ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయబు ప్రాంతమున చెప్పును. కలహ వీరులందరినీ నాశనము చేయను. ఈ వాక్యం దేవుడు. మంచిది. చక్కగా వాక్యపట్నం చేసిన వాళ్ళందరికీ మరొకసారి హృదయపూర్వక వందలు తెలియజేస్తూ, మరి దెబోరా మన మధ్య దెబోరా ఉంది, వచ్చి ప్రత్యేకమైన పాడవలసిందిగా మరి వారిని ఆహ్వానిస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నింగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూపా. నింగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూపా. యేసయ్య పుట్టాడని, ఆయనే రక్షకుడని, యేసయ్య పుట్టాడని, ఆయనే రక్షకుడని పూజించి కొనియాడి ఆరాధించేది. లోకానికి వెలుగాయి, పరలోకానికి దారాయి. లోకానికి వెలుగాయి, పరలోకానికి అందరు చెప్పలు కొడదాం, దగ్గరగా చెప్పలు కొడుతూ పాడబడదాం. లోకమంతటికి వెలుగును చూపాం. నింగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూపాం.
మరి చిన్న స్కిట్ ఉంది, తర్వాత మరి గ్రీటింగ్స్లోకి మెసేజ్లోకి వెళ్ళిపోదాం. మరి రావాలి. బైబిల్లో ఉన్నటువంటి పాత్రల గురించి మన యొక్క సంఘ బిడ్డలు వారు ఏమైతే ఆ పాత్రలు ఉంటాయో ఆ పాత్రలు వారు వచ్చి చెప్పి వెళ్తారు. మీరు జాగ్రత్తగా మరి ఒక పద్ధతిలో గమనించవలసిందిగా మీకు తెలియజేస్తున్నాం. మొదటి పాత్ర అవ్వ. చిన్నప్పుడు అవ్వ నా పేరు అవ్వ. రత్నం కూర్చోవాలి. నేను సాతాను ద్వారా శపించబడ్డాను. నేను శపించబడ్డాను. ఎవరు నన్ను శపించారు, అందుకే నేను శపించబడ్డాను. మీకందరూ తెలుసు ఏదైనా తోటలో దేవుడు ఆదాన్ని అవన్ చేసిన తర్వాత ఏ విధంగా అయితే ఉన్నారనేది వాళ్ళు మరి స్పష్టంగా ఆ విధంగా చేసి ఉంచారు. తర్వాత నెక్స్ట్ తర్వాత పాత్ర సంసోను. సంసోను. నా పేరు సంసోన్. నేను చాలా బలవంతుని. నా బలమంతా నా జుట్టులో ఉంది. తర్వాత పాత్ర ఎస్తేర్ రాణి. ఎస్తేర్ రాణి. వచ్చినప్పుడు చప్పట్లు కొట్టండి. నా పేరు ఎస్తేర్ రాణి. నేను ప్రార్థించినప్పుడు ప్రజలు కష్టం నుంచి విడిపించబడ్డారు. ఆమేన్. ఆమేన్. తర్వాత పాత్ర రూతు. రూత్. నా పేరు రూతు. నేను దయగల దానిని. దయగల దానిని. వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత పాత్ర యోనా. యోనా. నా పేరు యోనా. నేను చేప కడుపులో మూడు రోజులు వచ్చాను. మమ్మీ గారు శీలుడద్దు. తర్వాత పాత్ర దావీదు రాజు. దావీదు రాజు. వావ్, నిజంగా రాజులాగా పక్క. నా పేరు దావీదు రాజు. నేను సింహాన్ని ఎలుగుబంటిని చంపేశాను. వావ్. దేవుడు నా తోడై ఉన్నాడు. వెరీ గుడ్ మ్యామ్. తర్వాత పాత్ర యోబు. యోబు. పులుపులు దూది భలేగా అనిపించారా. నా పేరు యోబు. నేను ధనవంతుడిని. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకెళ్ళిపోయాను. బూడిద బూడిది. నెక్స్ట్ తర్వాత పాత్ర గొర్రెల కాపరి. గొర్రెల కాపరి. ఎక్కడ దొరికాడు? కొంకాళ్ళు దొరికాడు. ఉత్తర రాపేట. నేను ఒక గొర్రెల కాపరిని. నాకు దేవతతో సువార్త చెప్పింది. యేసయ్య పుట్టాడని చెప్పింది. యేసయ్య క్రిస్మస్ జరపాలని నాకు పుట్టాడు. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. అన్నవర్ధన్.